ఏంటి ఎలా ఉండబోతుంది అనేది మా ప్రతినిధి అశోక్ ఉన్నారు. అశోక్ని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. అశోక్, సో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతము పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఈ పోస్టల్ బ్యాలెట్లో ఎన్డీఏ కూటమి దూసుకుపోతుంది. దాదాపు 180 స్థానాల్లో ఎన్డీఏ ఆధిక్యంలో ఉంది. ఇండియా కూటమికి 50 నుంచి 60 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సో ఇప్పటికే చాలా రాష్ట్రాలలో ప్రధానమైన లీడర్లు లీడింగ్లో ఉన్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ వయనాడు, అటు రాయబరిలో 2 స్థానాల్లో లీడింగ్లో ఉన్నారు. ఢిల్లీలో 7 స్థానాలకు 7 స్థానాలు బీజేపీ లీడింగ్లో ఉంది. నాగ్పూర్లో నితిన్ గడ్కరీ లీడింగ్లో ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అల్లుడు ఆయన లీడింగ్లో ఉన్నారు. సో చాలా రాష్ట్రాల్లో బీజేపీ ముందంజలో ఉంది. అటు మహారాష్ట్రలో కూడా బీజేపీ చాలా స్థానాల్లో ముందంజలో ఉంది. అటు గుజరాత్లో మొత్తం సీట్లు దాదాపు 28 సీట్లు ఉన్న 28 సీట్లు కూడా ముందంజలో ఉంది. అటు రాజస్థాన్లో కూడా అత్యధికంగా ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంది. సో ఓవరాల్గా మొత్తం దేశవ్యాప్తంగా 7 విడతల్లో ఈ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. సో ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి హింసాత్మక జరగకుండా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏదైతే దానికి సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమైంది. సో మరికొద్ది సేపట్లోనే ఈవీఎం సంబంధించిన కౌంటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది. సరే, ఓవరాల్గా అయితే పోస్టల్ బ్యాలెట్లో ఎన్డీఏ కూటమి దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే దాదాపు ఎగ్జిట్ పోల్స్ ప్రతివి దాదాపు 300 పైగానే చూపించాయి. సో కాబట్టి దానికి అంచనాలకు అనుగుణంగానే ప్రస్తుతం ట్రెండ్స్ కొనసాగుతున్నాయి. సో ఈవీఎంల ఓటర్ లెక్కింపు తర్వాత మనకు అసలు విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్లో దాదాపు ప్రభుత్వం సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరైతే ఓటు హక్కుకు దూరంగా ఉంటారో వాళ్ళంతా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుంటారు. సో ఇక్కడ ఈవీఎంలకు వచ్చేసరికి గ్రామీణ ప్రాంతాలు, అర్బను, సో ఊళ్ళల్లో ఉండేవారు జనాలు ఓటు వేస్తుంటారు. సో కాబట్టి ప్రధానంగా గ్రామీణ స్థాయిలో ఓటును బట్టే గెలుపోవటంలో డిసైడ్ అయి ఉంటుంది. సో కాబట్టి కాసేపట్లోనే ఈవీఎంలో కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ తర్వాత మన ట్రెండ్స్ ఏ విధంగా ఉంటాయో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. అశోక్, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఏదైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయో ఈ ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఎగ్జాక్ట్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఎన్డీఏకు దాదాపు 360 నుంచి 400 వచ్చైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే మూడోసారి ఖచ్చితంగా మోడీ హ్యాట్రిక్ కొట్టడానికి దేశవ్యాప్తంగా ప్రధానంగా ఏం ప్రభావం చూపింది? ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే నెహ్రూ రికార్డును నరేంద్ర మోడీ బద్దలు కొట్టే అవకాశం ఉంది. గతంలో నెహ్రూ 3 సార్లు వరుసగా ప్రధాని అయ్యారు. దాని తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్లో కూడా 330-50 పైకైనా చూపించారు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే 390-400 దగ్గర చూపించాయి. సో ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే 400 వచ్చినా ఆశ్చర్యం లేదు. సో దానికి చాలా కారణాలు ఉన్నాయి. సో ఇండియా కూటమి విపక్ష నేతలు ఏర్పడ్డారు, ఒక తాటిపై వచ్చారు. కానీ అందులో కూడా చాలా లుకలుకలు ఉన్నాయి. ఎవరికి వారే లీడర్గా భావించుకుంటారు, ఎవరికి వారే ప్రధానిగా ఊహించుకుంటారు. ముఖ్యంగా మమతా బెనర్జీ ఇండియా కూటమిలో ఉన్నా కూడా ఆమె రాష్ట్రంలో సహకరించలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది, అక్కడ మమతా బెనర్జీ కూడా ఒంటరిగా పోటీ చేసింది. స్టేట్ వైజ్కి వచ్చే వరకు మాత్రము ఆమె అక్కడ అలో చేయలేదు. కానీ బయట వేరే రాష్ట్రాల్లో మాత్రము ఇండియా కూటమితో భాగస్వామ్యమే పోటీ చేసింది. సో ఇలా ఎవరికి తీరు వాళ్ళే వ్యవహరించడము, అది ఒక తాటిపైకి రాకపోవడము, అది బీజేపీకి అడ్వాంటేజ్ అయింది. ఖచ్చితంగా ఎన్డీఏ గత 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి జరిగిందంటూ వాళ్ళు చెప్పుకున్నారు. గత ఎన్నికల కంటే ఈసారి నరేంద్ర మోడీ విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు. దాదాపు గత 2019 ఎన్నికల్లో 60 నుంచి 500 పైగా ఏదైతే దేశవ్యాప్తంగా ర్యాలీలో పాల్గొంటే ఈసారి 650కి పైగా ర్యాలీలో పాల్గొన్నారు. 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి కూడా ఆయన జనాలకు చేరువేశారు. సో ఇదంతా ఒక కల్చర్ బీజేపీకి. అశోక్, ఒకటి ఇప్పుడు మనం చూసాము రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు. మళ్ళీ తర్వాత మీరు అన్నట్లు ప్రతి దగ్గర కూడా చాలా సభల్లో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పాల్గొన్నారు, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు, సోనియా గాంధీ. ఎందుకు దేశాంత ప్రజలకి ఎందుకు విశ్వాసం కల్పించలేకపోయారంటే ఏం చెప్తారు? సో ఖచ్చితంగా ఈ విషయం మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కాశ్మీర్ టు కన్యాకుమారి అయితే రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. సో అనుకున్నారు అందరూ కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు ఉంటాయని అనుకున్నారు. కానీ ఇక్కడ ఎగ్జిట్ పోల్స్లో చూసుకుంటే మాత్రం దేశవ్యాప్తంగా పెద్దగా కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు రావట్లేదు, ఇండియా కూటమి కూడా రావట్లేదు. కాబట్టి దీనికి వెనక అనేక రాజకీయ కారణాలు ఉంటాయి. ముఖ్యంగా నరేంద్ర మోడీ అయితే 2014లో ఎన్డీఏకు సారథ్యం వహించి ఆయన ప్రధాని అయ్యారు. దాని తర్వాత ఆయన
ప్రతి ఎలక్షన్లో పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తూనే వస్తున్నారు. సీట్లు పెరుగుతూనే ఉన్నాయి. 2014లో 280కి సీట్లు వస్తే 2000. సో దానికి రైట్. థ్యాంక్ యూ అశోక్. థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా, ఒక బ్రేకింగ్ చూస్తున్నాం. పోస్టల్ బ్యాలెట్ లో టీడీపీ అభ్యర్థులు ముందంజ కనబడుతున్నారు. ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అనుకున్న ఆధారంగా పోస్టల్ బ్యాలెట్ బుచ్చయ్య చౌదరి ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా రాజమండ్రి రూరల్ టీడీపీ ముందంజ ఉన్నట్లు తెలుస్తుంది. బ్రేకింగ్ అందుతుంది మనకు. దాంతోపాటు ఇటు నెల్లూరు సిటీలో కూడా నారాయణ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. సో మొత్తానికి చూస్తే పోస్టల్ బ్యాలెట్ లో టీడీపీ కూటమి దూసుకుపోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే చెప్తూ వస్తున్నారో ఇటు టీడీపీ కూటమి నేతలు కావచ్చు, అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ ఏదైతే చెప్తున్నారో దీన్ని చెప్పిన ప్రకారంగానే ఏవైతే పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించి అయితే వీళ్ళందరూ ముందంజ కనబడుతుంది. చూద్దాం మరి ఏం జరగబోతుంది ఏంటి. ఇప్పుడు ఈవీఎంలు కూడా లెక్కింపు ప్రారంభమైంది. ఏం జరగబోతుంది, సో దీనికి సంబంధించి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాకమాను రాజశేఖర్ గారు ఉన్నారు. అదేవిధంగా ఇటు మైనార్టీ సెల్కి సంబంధించి ఫారూక్ సిబ్లీ గారు కూడా ఉన్నారు. మనకు రాష్ట్ర మైనార్టీ సంఘం హక్కుల కన్వీనర్ ఫారూక్ సిబ్లీ గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాం.